దేవుని మందిరముతో, మందిర ఉపకరణములతో సంబంధం కలిగినటువంటి వారలారా, మీరు మందిర ఉపకరణాలని పట్టుకోవడము, తర్వాత అపవిత్రమైనటువంటి వాటిని పట్టుకోవడం. బాగా వినాలి. మీరెవరు? పవిత్రమైన దేవాలయములో యెహోవా మందిర ఉపకరణాలను మోసేటటువంటి వారు. మీరు ప్రతిష్ఠించబడినటువంటి, ప్రత్యేకింపబడినటువంటి జనాంగం. కాబట్టి మీరు అపవిత్రమైన దానిని పట్టుకోవడము, పవిత్రమైన దానిని పట్టుకోవడం. బాగా వినండి. అపవిత్రమైన వాటితో సాంగత్యం, పవిత్రమైన వాటితో సాంగత్యం, నిషిద్ధమైన వాటితో సాంగత్యం, దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి వాటితోనూ సాంగత్యం, అటు చీకటితోనూ సాంగత్యం, ఇటు వెలుగుతోనూ సాంగత్యం అనే దాని గురించి ఇక్కడ అంటాడు ఆయన. యెహోవా సేవోపకరణములు మోసేటటువంటి వారులారా, మిమ్మల్ని మీరే ఏం చేసుకోండి? పవిత్రపరచుకోండి, పవిత్రపరచుకోండి. మిమ్మల్ని మీరు కలిపేసుకోవద్దు. అందుకని పోవుడి అలాంటి వాటిలో నుంచి మీరేమవ్వాలి? దూరంగా ఉండాలంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అశుద్ధమైనది, అపవిత్రమైనది, దేవునికి ఇష్టము లేనిది, వాటన్నిటిలో నుంచి పవిత్రమైన ఉపకరణాలను చేతబట్టేటటువంటి వారు, శ్రేష్టమైన ప్రభు బలలో పాలుపంపులు పొందేటటువంటి వారు, దేవుని మందిరముతో, పవిత్రమైన దేవాలయముతో సంబంధం కలిగినటువంటి వారు, ప్రభువైన యేసు క్రీస్తుతో సంబంధం కలిగినటువంటి వారైనటువంటి మీరు పోవుడి. అచ్చటి నుండి వెల్లుడి. అంటే ఎక్కడ ఉండకూడదో, వేటితో ఉండకూడదో, వేటిని చేయకూడదో, వేటితో సాంగత్యం చేయకూడదో అనేటటువంటి వాటి మధ్య వ్యత్యాసము తెలియకుండా క్రైస్తవ విశ్వాస జీవితము ఉండకూడదు. అందుకే ప్రభు ఆదికాండములో వెలుగును చీకటిని ఏం చేశారంట? వేరు చేశాడు. ఈరోజు సంఘం ఏమవ్వాలా? సంఘము కూడా చీకటిలో నుంచి దేవుడు పిలిచాడు. అపవిత్రమైనటువంటి, చెప్పాలనంటే చెరలో నుంచి దేవుడు మనల్ని పిలిచాడు. ఐగుప్తు చెరలో నుంచి, బబులోను చెరలో నుంచి. చూడండి, ఇప్పుడు 7వ వచనంలో ఏమన్నాడు ఆయన? 7వ వచనంలో, మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకుని, కేవలం వస్తువులనేనా? వస్తువుల్ని తెచ్చాడా? మనుషులను కూడా తెచ్చాడా? ఈ ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు ఏమండి, లేకపోతే మొర్దెకై ఏమండి, దానియేలు, షడ్రక, మేషక, అబేద్నెగోలు వీళ్ళందరూ యెరూషలేములో నుండే నెబుకద్నెజరు ద్వారా చెరగా వాళ్ళు బబులోనులోనికి వచ్చారు. ఇప్పుడు యాకోబు కుమారుడైనటువంటి యోసేపు మొదట ఐగుప్తుకి వెళితే, యోసేపును ఆధారం చేసుకొని 72 మంది ఐగుప్తులోకి వెళ్ళారు. వాళ్ళు ఇంచుమించు 430 సంవత్సరాలు అక్కడ ఉండిన తర్వాత వాళ్ళు 6 లక్షల కాల్బలం, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కలిసి ఐగుప్తు చెరలో నుంచి మోషే నాయకత్వంలో ఏ విధంగా కానానికి విడిపింపబడ్డారో, బబులోను చెరలో నుంచి యెరూషలేములోనికి ఏ విధంగా కొరేషు యొక్క పరిపాలనలో, ఏమండి, జెరుబ్బాబెల్ నాయకత్వంలో, నెహమ్యా నాయకత్వంలో, ఎజ్రా నాయకత్వంలో వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చారో, అప్పుడు అంటాడు ఆయన, మీరు బయట రావడమే కాదు, పవిత్రమైన ఉపకరణాలు కూడా మీ చేత పట్టుకొని రావాలి. దేవునికి స్తోత్రం. ఉపకరణాలు మాత్రమే కాదు నెబుకద్నెజరు తీసుకెళ్ళింది, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాడు. అంటే ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, బబులోను చెరలో ఉన్నటువంటి మనము, ఐగుప్తు చెరలో ఉన్నటువంటి మనము, ఈ లోక సంబంధమైనటువంటి చెరలాంటి అనుభవాల్లో ఉన్నటువంటి మనల్ని దేవుడు అక్కడి నుంచి విడిపించిన తర్వాత ఏమన్నాడంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వాటిని మనం దులిపివేయాలంట. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తాను రండి. 52:2లో 52:2లో చూడండి. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లను విప్పివేసుకొనుము. హల్లెలూయా. ఏమంటున్నాడండి? పిల్లరా, మీకు అర్థమైంది ఏమన్నాడు? ధూళి దులుపుకో యెరూషలేమా, యెరూషలేమా, ఓ విశ్వాసి, ఓ దేవుని బిడ్డ, ఓ సంఘమా, ఓ దేవుని కుటుంబమా,
ధూళి దులుపుకో. ఈ లోక సంబంధమైన దుమ్ము, ధూళి, అపవిత్రత ఇదంతా నిన్ను అంటుకుపోయింది. బాగా వింటున్నారా? ఏవండి? రకరకాల దుమ్ము అతుక్కుపోయింది. వీళ్ళు అక్కడికొచ్చి ఏవండి 70 సంవత్సరాలు ఆ యొక్క నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బబులోను దేశంలో వీళ్ళక్కడ చెరగా ఉండిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకోండి. ఏవండి నా ప్రియ సహోదరి, అక్కడ బబులోనులో వాళ్ళు చెరగా ఉన్నప్పుడు ఇక్కడ అంటున్నాడు ఆయన, మొదటి వచనంలో కూడా ఏమన్నాడు? సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను, అపవిత్రుడొకడైన నీ లోపలికి రాడు. ధూళి దులుపుకో. దేవుని సంఘమైన మనము, దేవుడు చెప్పేది ఏంటంటే, వెలుగును చీకటిని ఎలా వేరు చేశాడో, ఈరోజు దేవుని బిడలమైన మనల్ని లోకములో నుంచి దేవుడు అట్లా వేరు చేసిన తర్వాత అన్ని విషయాల్లో వేరుగానే బ్రతకండి. అన్ని విషయాల్లో వేరుపాటు జీవితాన్ని సంగమా కలిగి ఉండు. కలిసిపోవద్దు, మిళితమైపోవద్దు. ఆ దుమ్ము నీ వస్త్రం మీద ఉండకూడదు. ఆ దుమ్ము నువ్వు దులిపేసుకోవాలా సంగమా. దానికి సంబంధించి అందుకే అచ్చటి నుండి పోవుడి, వెల్లుడి వెల్లుడి. ఏమంటే పోవుడి పోవుడి, అచ్చటి నుంచి వెల్లుడి. అపవిత్రమైనది ఏది ఏమండి నువ్వు అక్కడ ముట్టకూడదు. నువ్వు అక్కడి నుంచి వెళ్ళాలి, నువ్వు ఆ స్థలములో నుంచే వెళ్ళాలి నువ్వు. అందుకే బబులోనులో నుంచి జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడారా, వీళ్ళందరూ కూడా యెరూషలేములోనికి వెళ్ళిపోయినారు. సంఘము ఇప్పుడు మిక్స్ అయిపోతా ఉంది. బాగా అర్థం చేసుకోవాలి. సంఘానికి ఇప్పుడు సంఘం ఏమైందంటే, దేవుని బిడ్డలమైన మనం ఏమైనామంటే మిక్స్డ్ పీపుల్స్ అయిపోతున్నాం. ప్రత్యేకించుకునేటటువంటి ఆ ప్రత్యేకత మనకు రాలేదు. ఏమండి? మనము ప్రత్యేకమైన సపరేట్ పీపుల్స్ అనేటటువంటి దాన్ని మనం వదిలేస్తున్నాం. ప్రభువు మనల్ని ఏం చేశారనంటే, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. సంఘము ఎలాగ ఉండాలని అంటే, బాగా అర్థం, సంఘము అనేటటువంటిది సంఘము యొక్క సారాన్ని కలిగినటువంటిదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘములో ఉన్న విశ్వాసిలో దైవిక సంబంధమైనటువంటి ఆ అనుభవాలను కలిగినటువంటి వారికి ఉండాలి. అంతేగాని సంఘం అనేది లోకముతో కలిసిపోతూ, లోక సాంగత్యాలతో కలిసిపోతూ, లోక అనుభవాలతో కలిసిపోయి తిరిగి మళ్ళా మనం ప్రభు బలలో పాలుపంపులు పొందడం, ప్రభు సేవోపకరణములను, పవిత్రమైనటువంటి వాటిని ముట్టుకోవడం, ఇది ఏమవుతుందనంటే పిల్లారా, అది దేవుని పరిశుద్ధతను, దేవుని ఇచ్చిన ప్రత్యేకమైన జీవితాన్ని మనము బలహీనపరుచుకోవడంతో సమానం. బాగా అర్థం చేసుకోండి. అందుకే అంటున్నాడు వెల్లుడి. అక్కడ నీకేమి ఉండకూడదు ఇక మీదట. ఐగుప్తులో నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు రమ్మన్నప్పుడు నీకు సంబంధించింది ఏది అక్కడ ఉండకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమవుతుందా? నీకు సంబంధించింది ఏది అక్కడ ఉండకూడదు. ఐగుప్తుకు సంబంధించింది ఏది నీ దగ్గర ఉండకూడదు. ఐగుప్తు విగ్రహ సంబంధమైంది, అపవిత్ర సంబంధమైనది, చీకటి సంబంధమైంది ఏది కూడా దేవుని బిడలమైన మన హృదయాలలో, మన అనుభవాలలో, మన అలవాట్లలో, మన వాడుకలలో, ఏమండి మన యొక్క సహవాసాలలో, మన సాంగత్యాలలో ఉండకూడదు. ఎవరు మనము? ప్రత్యేకించబడ్డావు నీవు. ఎలా ప్రత్యేకించబడ్డావు? నీ కొరకు, నా కొరకు ప్రభు పరలోకమును వదలాల్సి వచ్చింది. ఈ భూమి మీదకు ఆయన వచ్చి విలువైన రక్తాన్ని, ప్రాణాన్ని, దేహాన్ని మనను వేరు చేయడానికి దాని అంతటిని వెలగా పెట్టాల్సి వచ్చింది. ఇంత కార్యం ప్రభు మనల్ని మళ్ళీ చేసినప్పుడు మనం ఈ లోకానికి వేరుగా బ్రతకాలండి. ఈ లోక సాంగత్యాలకు వేరుగా ఉండాలంట. ఈ లోక అనుభవాలకు, ఈ లోక సంబంధమైన పరిస్థితులకు మనం వేరుగా ఉండాలి. లేకపోతే నువ్వు కలిసిపోయిన విశ్వాసివి. లోక మాలిన్యముతో, అందుకే నీ దుమ్ము అంటే చూడండి, దుమ్ము కూడా నీ వస్త్రం మీద ఉండకూడదు అంటాడు. దేవునికి స్తోత్రం. ఆ మొదటి వచనంలో ఏమన్నాడు ఆయన? 52 మొదట్లో, సియోను లెమ్ము, నీ బలము ధరించుకొని పరిశుద్ధమైన పట్టణమైన యెరూషలేమా. ఏమని పేరు పెట్టాడండి మనకు?
ఓ పరిశుద్ధమైన విశ్వాసి, ఓ పరిశుద్ధమైన సహోదరి, పరిశుద్ధమైనటువంటి సహోదరుడా, నువ్వు పరిశుద్ధమైన వ్యక్తివి అయితే, నీకు పరిశుద్ధత మీద అంత ప్రాముఖ్యమైన అనుభవమే ఉంటే, ప్రభు చెప్పే విషయం ఏమంటాడంటే ఆయన, నీ సుందర వస్త్రములను ధరించుకో. హల్లెలూయా. ఏ వస్త్రము? సుందరమైన వస్త్రం, నీతి వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, రక్షణ వస్త్రం, అవి ధరించుకో. నీ దుమ్ము ఏం చేసుకోవాలి? నువ్వు దులిపేసుకో. లే, కూర్చున్నావు, తెల్ల వస్త్రం వేసుకొని కూర్చున్నావు, నీకు దుమ్ము అంటుకునింది, ఏం చేస్తాం? దులిపే. అది సంఘాన్ని దేవుడు అంతగా అంత హైలీ, అంత ఉన్నతమైన ఉద్దేశంతో సంఘాన్ని దేవుడు చూస్తున్నాడండి. ఈరోజు మనము అంటే అలాంటి ప్రజల మధ్యలో ఉన్నాం కానీ ప్రజల అనుభవాల్లోకి మనం వెళ్ళకూడదండి. అందుకే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో 18, 16, 10 అవి కలిసి ఉంటాయి అక్కడ. 14, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. పైనుంచి కూడా చూస్తే మనమమ్మా 14వ వచనం నుంచి, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండద్దు. దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? విజ్జోడుగా ఉండద్దంటే ఏమని? విజ్జోడుగా అంటే వాళ్ళతో మనం కలిసి పని చేయకూడదా? వాళ్ళ ఇండ్ల పక్కన మన ఇండ్లు ఉండకూడదా? వాళ్ళతో పనికి పోకూడదా? పోవచ్చు. కానీ వాళ్ళు చేసే చేష్టలు మనం చేయకూడదు. వాళ్ళ అలవాటు మనకు రాకూడదు. వాళ్ళ కార్యక్రమాల్లో మనం పాలు పంపులు పొందకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు విశ్వాసివి, వాళ్ళు అవిశ్వాసులు. ఏవండి? నీవు వెలుగు సంబంధములు, వాళ్ళు చీకటి సంబంధులు. దేవుడు ఇంత వేరుపాటు జీవితాన్ని మన కొరకు ఇచ్చాడు ఆయన.